అలాడండి బైబిల్ గ్రంథంలో ఒక మాట చెప్పబడి ఉంటుంది. ఒక విధవరాలు ఒక అధికారి దగ్గరికి వచ్చి తన ఏదో సహాయం చేయమని కోరుతున్నప్పుడు అతను చాలా రోజులు తనకి సహాయం చేయడు. ఎన్నో రోజులు బ్రతిమాలగా తనకి విసిగిపోయి తనకు సహాయం చేస్తాడు. ఎక్కడ కూడా లంచం తీసుకున్నట్టు మాత్రము మరి చెప్పబడలేదు. కానీ ఈ రోజుల్లో ప్రతి దానికి లంచం, కదలాలన్నా, మెదలాలన్నా, మాట్లాడాలన్నా, వాడు పని అవ్వాలన్నా ప్రతిదానికి లంచం. అర్థమవుతుందండి. ప్రతిదానికి లంచం. క్రిస్టియన్ బిడ్డలే, చాలామంది క్రిస్టియన్ పిల్లలే ఉంటారు ఆఫీసుల్లో కూడా. కానీ ఎంత లంచం, పని అవ్వాలంటే లంచం, లంచం అండి. పేదవాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు చెప్పండి. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, ఒక మాట వినండి. దరిద్రుని దోచుకొనవద్దు, గుమ్మమునొద్ద దీనులను బాధపరచవద్దు. యెహోవా వారి పక్షమున వ్యాజ్యమాడును, ఆయన వారి దోచుకుని వారి ప్రాణమును దోచుకొనను. ఒకసారి విన్నారా? ఎంత భయంకరంగా ఉందన్నమాట. ఒక మాట ఉంటుంది, ఏంటో చెప్పను. నువ్వు ఎవరి దగ్గర ఏదో దోచుకుంటావో నిన్ను దోచుకున్నవాడు కూడా ఉంటాడు అని ఈ లోకంలో ఉన్న సామెత. అర్థమవుతుందా? దేవుడు కూడా అదే చెప్తున్నాడు. నువ్వు దోచుకుంటావు బాగానే దరిద్రుడి దగ్గర, కానీ నీ ప్రాణమును దోచుకుంటాడు. నువ్వేం దోచుకుంటావో తెలియదు, కానీ దేవుడు డైరెక్టర్గా నీ ప్రాణాన్ని దోచుకుంటాడని మాట్లాడుతున్నాడు. నీకు భయం ఉంటే ఇక మీదటనైనా అటువంటి తప్పులు చేయడం మానేసే. ఈ వీడియో మీ దగ్గరకు వస్తే మాత్రం తప్పకుండా లంచాలు తీసుకోవడం అనేది మానుకుంటే మంచిదని నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే దేవుడు వాక్యం నిజం, జరుగుతుంది. ఆయన సజీవుడు, ఆయన వాక్యం సజీవమైనది. నువ్వు దేవుని బిడ్డవైతే అటువంటి పొరపాట్లు చేస్తే తప్పక నువ్వు మార్చుకొని దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపం చెందితే తప్ప నీ పాపం తీసివేయబడదు. అర్థమవుతుందా? ప్రైజ్ ద లార్డ్.